టీటీడీ ప్రతిష్టాత్మకమైన తిరుపతి దేవస్థానానికి మీరు బీసీలను ఎందుకు చైర్మన్గా పెట్టట్లేదు? అదే రకంగా ప్రతిష్టాత్మకమైన ఏపీఆర్టీసీకి మీరు ఎందుకు మరి బీసీలని మరి చైర్మన్గా చేయట్లేదు? ఏపీఐఐసికి మరి పెద్ద సంస్థ, దానికి మరి బీసీలను ఎందుకు నియమించట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ప్రభుత్వపరమైన సలహాదారులు కానీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ మరి వాళ్ళకి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి ఎవరికి మీరు ఇస్తున్నారు, ఎక్కువ మందిగా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. బీసీలకి సలహాదారులు కానీ, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమించడంలో కానీ బీసీలకు అన్యాయం చేస్తున్నారనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది. కాబట్టి బీసీలకు పెద్దపీట వేశారని చెప్పి ఓడిపోతున్న స్థానాలు, ఓడిపోయటానికి మరి అక్కడ వైఎస్ఆర్సీపీ తప్పనిసరిగా ఓడిపోతున్న స్థానాలు మాత్రమే ఈనాడు బీసీలకు కేటాయించి, ఈనాడు బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చానని గొప్పలు చెప్పుకొని బీసీలని మాయ చేసి మభ్యపెట్టి బీసీ ఓట్లను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈనాడు ప్రజలు గమనిస్తున్నారు. జగన్ రెడ్డి ఎన్ని జిమిక్కులు చేసినా బడుగు బలహీన వర్గాలు జగన్ రెడ్డికి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.